సో పొలాల్లో ఉన్న క్యాటర్పిల్లర్ నా వంటను చూసి వచ్చేసింది. పెట్టారా? చాలా బాగుందండి, వెరీ నైస్. చూసారు కదండి, వేడివేడిగా మునక్కాడ నువ్వుల కారం రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఇది తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మునక్కాడ నువ్వుల కారం తయారు చేసే విధానం: ముందుగా మునక్కాడ ముక్కలు ఉడికించి ఉంచాలి. నువ్వు పప్పు, జీలకర్ర, పచ్చిశనగ పప్పు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఉప్పు కలిపి పొడిగొట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి వేగాక ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. అంతే, మునక్కాడ నువ్వుల కారం రెడీ. ఓకేనండి, మరి తయారు చేసే విధానం చూసారు కదా సరిత గారు. చక్కగా పక్కన పెట్టండి కాసేపు. లూసీగా రెడీయా? సో ఇప్పుడు మీరు చక్కగా నేచర్ ఎంజాయ్ చేస్తూ వంట చేయాలన్నమాట. తప్పకుండా. ఓకేనా? ఏంటి, మునక్కాడ మసాలా కర్రీ అంతేనా? ఓకే, మునక్కాడ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మునక్కాడ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, వేయించిన శనగపప్పు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ గుళ్ళు 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, టొమాటోలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకేనండి, మరి మునక్కాడ మసాలా కర్రీ తయారీ విధానం చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. లూసీ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, స్టవ్ వెలిగించేనా? వెలిగిద్దాం. ఆయిల్ వేసేయండి. మీకు ఇక్కడైతే చక్కగా ఇంటి దగ్గర ఉన్నా కూడా అంటే కొద్దిగా గొప్ప కాకులు అరుపులు వినిపిస్తుంటాయి అనుకుంటా కదా. మాకైతే అసలు వినిపించదు తెలుసా. హైదరాబాద్ ఒక్కటి కూడా ఎప్పుడో అలా ఒక్కటి తప్పితే ఇలా చిటికి మాటికి అసలు వినిపించవు. గోదావరి గాలి వస్తూ ఉంటుంది కదా. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే, మాది వైజాగ్ యాక్చువల్ గా నేటివ్. అక్కడ సముద్రం గాలి పీల్చుకున్నాము. ఇక్కడికి వచ్చాక గోదావరి గాలి. వెరీ గుడ్. ఈ అల్లం వెల్లుల్లి అన్నమాట. అయితే మీరు 2 విధాలుగా కూడా అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. వేసేయండి. అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ సన్నగా చేస్తాం. పేస్ట్ అయినా బానే ఉంటుంది. సో ముక్కలు అయితే కొంచెం తగులుతూ మన టేస్ట్ బట్టి, కొంతమంది పేస్ట్ ఇష్టపడతారు, కొంతమంది ఇట్లా పీసెస్ గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి అలా అన్నమాట. ఈ ఉడకబెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేసేస్తున్నాను. ఇవి కొంచెం నూనెకి కొంచెం దాన్ని టంబ్లర్ మూత పెట్టేద్దామా? 1 నిమిషం. రాజమండ్రిలో యాక్చువల్ గా క్లాత్ చాలా బాగుంటుంది అంటారు కదా. అవునండి, మినీ ముంబై అంటారు. మినీ ముంబై క్లాత్ బిజినెస్ వేర్ లో అంటే మీకు వేరే ప్యాటర్న్స్ కానీ డిజైనర్ వే కానీ మోస్ట్లీ మెటీరియల్ ఇక్కడ నుంచి తీసుకుంటారు. ఎక్కడికైనా కూడా మెటీరియల్ మెయిన్ మెటీరియల్ కావాలి కదా, ఆ తర్వాత అది మెషినరీ అవుతుంది. ముడి సరుకు అనేది ఇక్కడ నుంచి మోడల్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి. అవునా? ఏదైనా సరే ఎనీథింగ్ రాజమండ్రిలో మోడల్, జ్యువెలరీ అవునండి, ఫ్యాన్సీ వేర్ అవునండి, డ్రెస్ వేర్ కానీ, పట్టు చీరలు కానీ, ఇది అది అనే అవసరం లేదు. అక్కడికి ఇది కానీ అంతేనా? అవును, రుచులకు కూడా పెట్టింది పేరు కదా రాజమండ్రి. ఓకే, సో అయితే అన్నిటికీ ఫేమస్. దేని ఏది కూడా మనకి ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి అనేది ఉండదు అనమాట. వెరీ గుడ్. యాక్టివ్నెస్ కి పెట్టిన పేరండి కదా. ఇంకెంత తెలుస్తుంది నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ రోజు చూస్తున్నాను కదా. ఇప్పుడు అని ఇక్కడ ఊరించే వంటలకు వచ్చిన తర్వాత చాలా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే చక్కగా ఫస్ట్ రాగానే అలా గోదావరి చూసేటప్పటికి ఆల్మోస్ట్ సగం ఏంటి, ఆల్మోస్ట్ ఒక 90% ఫ్లాట్. బ్రిడ్జెస్ అండి మన వరల్డ్ లో ఒక ఆసియా ఖండానికి సెకండ్ గోదావరి అంత వెడల్పోయింది వేరే లేదు. ఇంక బ్రిడ్జెస్ అంటే 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒకటి రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్, బట్ INK ఆ షేప్ లో ఉంటాయి. ఆ ఇనపవి ఇలాగా గ్రిల్స్ సో వాటిని ఇంక్ బ్రిడ్జెస్. ఓకే ఓకే. కొంచెం కారం. ఓకే, చాలా కొంచెం పప్పు. చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారండి యాక్చువల్ గా. ఓకే అండి, నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టి. ఏం పేస్ట్ అండి అది? ఇది ఉల్లిపాయ, టమాటో, నెక్స్ట్ వేసిన గుళ్ళు, పల్లీలు, ఇవన్నీ పుట్నాలు కూడా ఇందులో వేసి, పుట్నాల పప్పు. ఓకే ఓకే. అది కొంచెం ఆయిల్ లో
ఫ్రై చేసి మరీ అవసరం లేదు, ఊరికి అలాగా వేసామా తీసామా పచ్చిదనం పోవడం. ఓకే ఓకే. సో అది గ్రైండ్ చేసుకున్నాం. ఓకే. ఇష్టం ఉన్నోళ్ళు కొంచెం చింతపండు వాడుకోవచ్చు. ఓకే. సో కావాలనుకుంటే కొద్దిగా పులుపు కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. చాలా కొంచెం వేయాలండి చింతపండు. ఓకే. ఇది వాటర్ వేస్తాం. ఓకే. ఇప్పుడు కొంచెం ఉప్పు. ఓకే. మనకి జనరల్ గా ఈ మునక్కాడ కర్రీలో ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ అలా పీసెస్ పలంగానే వేసుకుంటూ ఉంటాం కదా. సో ఇందులో ఇలా పేస్ట్ లా వేసుకుంటే బాగుంటుందా? కొంచెం వెరైటీ కొంచెం బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు అది కొంచెం ఇదేంటి జీడిపప్పు కూడా. ఓకే. ఉల్లిపాయలు అవి కోసి వేసాం అనుకోండి, అది కొంచెం అందరూ పక్కన తీసేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం వాటర్ కొద్దిగా వాటర్ మూత పెడదామా? పెడతాం. సో అయితే మనకి ఆ మసాలా అంతా కూడా జస్ట్ ఆ ఉల్లిపాయ టమాటా అదే అన్నమాట గ్రేవీ. అవునండి. ఓకే ఓకే. వెరీ అది జస్ట్ దానికి పట్టేసి ఆయిల్ పైకి వచ్చేదాకా ఒకసారి మూత పెట్టిస్తే చాలు. ఓకే ఓకే. ఇది కూడా పెద్ద అవసరం లేదండి. అవునా? ఆయిల్ చూస్తే పైకి వచ్చేసింది, ఇంకా అవసరం లేదు. తీసేయచ్చా? ఇంకా తీసేయచ్చు. స్టవ్ తీసేద్దామా సర్వింగ్ బౌల్ లోకి? తీద్దాం. సో ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తినడానికి రెడీ. టేస్ట్ చేయడానికి మీరు రెడీ. కాకులు వెళ్ళిపోయా? వచ్చేస్తాయి ఇప్పుడు. అంటే అవి కొంచెం ఎలాగో బ్రేక్, వంట అయ్యేదాకా టైం ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోయాయి. ఐ బ్రేక్ తీసుకున్నాయి. ఇప్పుడు వాసన వచ్చేస్తుంది కదా, టక్ 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 వచ్చేస్తాయి. అదిగో చెప్తారా కొంచెం పైన వేస్తున్నాం అనుకోండి. ఓకే. సో జీడిపప్పు పొడి కాబట్టి బానే ఉంటుంది, పచ్చిది అలా వేసేసిన. ఓకే. సో రెడీయా? రెడీ. వెరీ నైస్. చూసారు కదండి, మునక్కాడ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మునక్కాడ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మునక్కాడ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, వేరుశనగ పలుకులు, వేయించిన శనగపప్పు, మసాలా దినుసులు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన ములక్కాడ ముక్కలు వేసి కాస్త మగ్గాక కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, జీడిపప్పు పొడి వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మునక్కాడ మసాలా కర్రీ రెడీ. మునక్కాడ మసాలా కర్రీ తయారు చేసే విధానం కూడా చూసారు కదండి. మరి ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్ టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తాను మీకు. సరిత గారు, ఈవిడెవరు? మా అత్తయ్య గారు అండి. నమస్తే అండి. మీ పేరు? సుజాత గారు. ఓకే. సో మరి ఇప్పుడు మనకి మునక్కాడతో రెండు ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్దామా? మీరు నేనే కరెక్ట్ గా డిసైడ్ చేసి చెప్పాలి. అలాగే. ఓకేనా? ముందు